ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి 10:45 బయలుదేరి 11 గంటలకు చేరుకుంటారు. అనంతరం ఒక్కో శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తారు. అలాగే సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం రేపు ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. ఏపీలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. రేపు అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఎల్లుండి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం సమావేశమవుతారు. అనంతరం నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అవుతారు. ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అదే రోజు సాయంత్రం భారత పరిశ్రమల సమైక్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు సీఎం హాజరవుతారు.